నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గం మర్లపాడు గ్రామంలో టీడీపీ బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా పిల్లి వెంకటేశ్వరరావు గ్రామంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం తనతో కలిసి రావాలని, గ్రామ సమస్యలను పరిష్కరించుకునేందుకు తనకు ఓటు వేయాలని, గ్రామ ప్రజల సమస్యలపై తక్షణం స్పందిస్తానని, మీ అమూల్యమైన ఓటు నాకు వేయడం ద్వారా మీకు సేవ చేసుకునే అవకాశం నాకు వస్తుందని అంటున్న పిల్లి వెంకటేశ్వరరావుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం సత్తుపల్లి నియోజకవర్గం మర్లపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ నుండి నిలబడుతున్నటువంటి పిల్లి వెంకటేశ్వరరావు గారు మనతో ఉండటం జరిగింది. మర్లపాడు గ్రామంలో ఎటువంటి సర్పంచ్గా పోటీ చేస్తున్న నేపథ్యంలో మర్లపాడు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రేపు గెలిచిన తర్వాత గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే నేపథ్యంలో గెలిచిన తర్వాత మర్లపాడు పంచాయతీకి ఎటువంటి పాలనాపరంగా ఎటువంటి సౌలభ్యం కల్పించే అవకాశం ఉంది, అనేక రకాలుగా ప్రజాసేవ విషయంలో ముందున్న అనే విషయాన్ని వెంకటేశ్వరరావు గారు గ్రామ ప్రజలు చెప్తున్న నేపథ్యంలో వెంకటేశ్వరరావు గారు అభ్యర్థిగా ఉండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల వైపు ముందుకెళ్తారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు గ్రామ విషయానికి వచ్చే వరకుల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్న మీరు గ్రామాభివృద్ధి విషయంలో రేపు సర్పంచ్గా ఎన్నికయ్యే విషయం గ్రామస్తులు దాదాపుగా పిల్లి వెంకటేశ్వరరావు గారికి మంచి ప్రజల్లో ఉండే మనిషి అనే ఒక భావన వినపడుతున్న నేపథ్యంలో ప్రజల కోసం మీరు ఏ విధంగా ముందుకెళ్తారు, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు పిల్లి వెంకటేశ్వరరావు అండి. నేను బీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ మొత్తం మీద మేము సర్పంచ్గా ఎలక్షన్లో ముందుకెళ్తున్నామండి. మేము గ్రామ అభివృద్ధి కోసం పాటుపడదామని నేను ప్రజల్లో మమేకంగా తిరుగుతానండి. నాకు అందిన వార్తను బట్టి జనం నా వైపే మొగ్గు చూపుతున్నారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత అంతా దేవుడి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే నేను ఊరికి సేవ చేయాలని చాలా సంకల్పంతో ముందుకెళ్తున్నానండి. ఆ తర్వాత నా దృష్టికి వచ్చిన సమస్యని ఏదైనా సరే తప్పక దాన్ని నా ప్రయత్నం అనేది తప్పకుండా చేస్తానండి. అది ఏ సమస్య, చిన్నదైనా పెద్దదైనా ఏ సమస్య అయినా నా దృష్టికి వచ్చే మటుకి కంపల్సరిగా చేస్తానని ప్రజలకి మాటిస్తున్నాను. దాదాపుగా 3 పార్టీలు పొత్తుతో ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ వార్డులు గ్రామ స్థాయికి వచ్చే వరకు ఎన్ని వార్డులు ఉన్నాయి, మీకు ఏ విధమైన మెజార్టీ ఉంది అంటే ఏం చెప్తారు? మా గ్రామ పంచాయతీ మొత్తం 12 వార్డులు అండి. 12 వార్డులో మేము 100% వార్డులు గెలుస్తామని ధీమాతో ఉన్నామండి. గెలుస్తామని ధీమాతోనే ఉన్నాం. ఆ తర్వాత సర్పంచ్గా కూడా గెలుస్తామనే ధీమాతోనే ఉన్నాం. ఇక అదంతా ప్రజల చేతిలోనే ఉంది. అయితే సార్, ఇప్పుడు వచ్చే వరకు మనకు మర్లపాడు వచ్చే వరకు ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఇటువంటి వాటి విషయంలో ఎటువంటి గతంలో ఉన్న సమస్యలు ఏంటి, వీటి విషయంలో మీరు ముందుకు ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నారు? కొన్ని సమస్యలు ఉన్నమాట అయితే వాస్తవేనండి. అవి నేను లోతుగా వెళ్ళి చూసిందాగా నేను చూసి ఆ సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తా. అయితే సార్, గెలుపు అనేది ప్రజలు, మర్లపాడు ప్రజలు నా పక్షాన ఉన్నారు, ప్రజలు నన్ను గెలిపించే అవకాశం ఉంది, నాకు కొంత ధీమా ఉంది అనే విషయాన్ని మీరు చెప్తున్న నేపథ్యంలో అధికార పార్టీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి, కాలనీ ఇళ్ళు ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్న ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీగా మీరుండి ఈ మర్లపాడు గ్రామంలో ప్రజల అభిమానాన్ని పొంది గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీయే కానీ, బీఆర్ఎస్ పార్టీయే కానీ ప్రజల ముందు గ్రామ స్థాయిలో ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు.
నేను ప్రజల మధ్యనే ఉంటా కాబట్టి వాళ్ళు తప్పగా నా వైపు ఉంటారని ఆశిస్తున్నా. అయితే సార్ ఇంకో విషయానికి వచ్చే వరకు ఇప్పుడు గ్రామాభివృద్ధి అనేది తప్పకుండా చేస్తా, మరి ప్రజల్లో నేను కలిసి ఉండే మనిషిని, ప్రజల్లో మమేకమయ్యే ఉండే మనిషిని అని చెప్పి మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన మర్లపాడు గ్రామానికి వచ్చే వరకు మరి వైద్య విషయం కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, మరి పశువుల హాస్పిటల్ కావచ్చు, మరి గ్రంథాలయం కావచ్చు, ఇటువంటి వాటి విషయంలో మరి గతంలో ఉన్నది ఏంటి, ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి దిశగా ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? ఆల్రెడీ గ్రంథాలయం ఉందండి, దాన్ని నిరుపయోగంలో ఉందని అంటున్నారు. దాన్ని ఉపయోగంలో తీసుకొచ్చి అంటే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ ఉంది, దాన్ని కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అయితే సార్ ఇప్పుడు మనకు మర్లపాడు గ్రామానికి వచ్చే వరకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి, మీరు దేని మీద ఫోకస్ పెడతారు గెలిచిన తర్వాత అంటే ఏం చెప్తారు? ప్రధానంగా సీసీ రోడ్లు, మంచినీళ్ళు, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు. ఈ సమస్య మీద ఫస్ట్ వీధి దీపాలు, వాటర్, మంచినీళ్ళు మెయిన్ సమస్య. ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఫస్ట్ అడుగు అదే ఉండిద్ది. నాది ఫస్ట్ అడుగు దానికి ఉండిద్ది. ముందు వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య అనే దాని మీద ప్రస్తావన చేస్తూ ముందుకెళ్తా అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అయితే ఆఖరిగా సార్ ఇప్పుడు గ్రామ ప్రజలకి ఒక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గ్రామ ప్రజలకి మీరు ఓటు అభ్యర్థించే విషయంలో గ్రామ ప్రజలకి మీరిచ్చే ఎన్నికల హామీ ఏంటి? హామీలు ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఇచ్చే హామీ ఒకటేనండి, గ్రామ ప్రజలకి ఇచ్చేది హామీ ఒకటే. నేను ఇచ్చే హామీ ఏంటంటే వాళ్ళ సమస్య ఏదున్నా సరే నా దృష్టికి వస్తే 100% నాకు చేతనైన మట్టుకి కన్ఫామ్గా చేసి పెడతా. ఆ మెసేజ్ అయితే కంపల్సరీగా ఇవ్వగలుగుతాను. నేను చేస్తానని నాకు నమ్మకం ఉంది. నేను ఎలక్షన్లో నుంచునేదే మెయిన్ పేదల కోసం, పేదల సమస్య, కరెంటు సమస్య, వాటర్ సమస్య, వీధి దీపాలు మెయిన్ సమస్యగా ఉంది. వీధి కుక్కల సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా మీరు నిలబడి గ్రామస్తులను ఓటు అడిగే విషయంలో మీరు గ్రామస్తులకి ఏ విధమైన రిక్వెస్ట్ అంటే అభ్యర్థన ఓటు ఏ విధంగా చేస్తారు అంటే ఏం చెప్తారు? నేను ఒకటేనండి, మా అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అన్నలకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. నేను అందరిలో కలిసి ఉంటా, నేను అందరితో పాటు ఉంటా. నేను చేసే విన్నపం ఒక్కటే, గ్రామ అభివృద్ధి కోసం అందరూ నా వెనకమాలుండి నాకు ఓటేస్తే గ్రామాన్ని అభివృద్ధి తీసుకెళ్దామని మీ అందరిలో మమేకమై ఉంటానని ఈ విధంగా ఎన్నికల హామీ ఇస్తున్నా. నాకు ఓటేసి నన్ను గెలిపించే ప్రార్థన. అయితే సార్ ఇప్పుడు సర్కార్ ఇండియా సాక్షిగా మీరు మరి మీ గ్రామస్తులకి నేను మీలో మమేకమై ఉంటా, గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తా, నాకు ఓటేయండి అనే విషయాన్ని మీరు ప్రత్యేకంగా అడగడం జరిగింది. మరి రేపు అభివృద్ధి తర్వాత కూడా సర్కార్ ఇండియా ఒక్కోసారి మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి ఉంటుంది.